ఎక్స్‌ప్లెయిన్ డైనమిక్ ప్రోగ్రామింగ్. ఒక కాంప్లెక్స్ ప్రాబ్లమ్‌ని మనం సబ్ ప్రాబ్లమ్స్ కింద డివైడ్ చేస్తూ ఉంటాం. ఈ ప్రాసెస్‌లో ఏదైనా సేమ్ రిపిటేటివ్ ప్రాబ్లమ్స్ కనిపిస్తే దాన్ని మళ్ళీ మళ్ళీ కాలిక్యులేట్ చేయకుండా ఒకదాన్ని కాలిక్యులేట్ చేసి గుర్తుపెట్టుకొని దాన్ని ఇంకో దానికి యూజ్ చేయడం. ఇదే డైనమిక్ ప్రోగ్రామింగ్. సింపుల్‌గా చెప్పాలంటే డైనమిక్ ప్రోగ్రామింగ్ ఈక్వల్స్ టు రికర్సివ్ ప్లస్ మెమోరైజేషన్. ఒక చిన్న ఎగ్జాంపుల్‌తో చెప్తాను. ఫిబొనాచి సీక్వెన్స్. ప్రీవియస్ 2 నంబర్స్‌ని యాడ్ చేసుకుంటూ పోతే మనకు నెక్స్ట్ నంబర్ అనేది వస్తూ ఉంటుంది. ఈ ఫంక్షన్‌లో మనం n పాస్ చేస్తాం. ఆ పర్టిక్యులర్ పొజిషన్‌లో మన ఫిబొనాచి నంబర్ ఎంత అని సాల్వ్ చేయడం. సమ్ n లెస్ దాన్ 2 అవుతే 1 రిటర్న్ చేస్తున్నాం. రిమైనింగ్ ఆల్ కేసెస్ లో ఫిబొనాచి ఆఫ్ n - 1 ప్లస్ n ప్లస్ 2 చేస్తున్నాం. రికర్సివ్ గా కాల్ అవుతూ మనకు ఆన్సర్ ఇస్తుంది. అదే మనం ఇక్కడ 50 అడిగితే ఇది ఎగ్జిక్యూట్ చేయడానికి మన కంప్యూటర్ కి చాలా టైం పడుతుంది. దీన్ని డైనమిక్ ప్రోగ్రామ్ తో మనం సాల్వ్ చేయొచ్చు. సింపుల్ గా మెమో అని చెప్పి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. ఫైండ్ చేయాలనుకుంటున్న ఆ కీ వాల్యూ ఆల్రెడీ ప్రెసెంట్ అయి ఉంటే డైరెక్ట్ గా దాన్ని రిటర్న్ చేయాలి. కాకపోతే ఇక్కడ మనం ఫైండ్ చేస్తున్న వాల్యూని రిజల్ట్ లో స్టోర్ చేసి ఆ వాల్యూని మన మెమో ఆఫ్ ఏ వాల్యూని ఇటరేట్ చేస్తున్నారో దానికి మనం స్టోర్ చేయాలి. సో మనం ఎంత పెద్ద వాల్యూ చాలా ఫాస్ట్ గా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు.